जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, एनटीआर अमर है, 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 जोहार एनटीआर, जोहार एनटीआर। ఈరోజు ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలు. ఈరోజు మనము 30వ వర్ధంతిని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కార్యకర్తల ఆహ్వానం మీద ఈరోజు ఆయనకు పౌర్ణమి మాల అలంకరించి ఈరోజు వర్ధంతి తెలుపుకుంటున్నాం. కనుక మనము ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి 2 కార్యక్రమాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. కనుక ఈ సహాయం అందించిన కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి 1996 జనవరి 18వ తేదీన ఆయన అకాల మరణం చెందింది. ఆయన ఇప్పటికీ భూమి మీద అభిమానులంత వరకు ఆయన అభిమానుల గుండెల్లో బతికి ఉంటారు. ఆయన ఈరోజు పార్టీ స్థాపించడమే కాకుండా పేదవాళ్ళకు బీసీ ఎస్టీ బడిగిన వర్గాల వారికి మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తూ ఆ రోజున పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చి పరిపాలన ఎలా ఉంటుందో సామాన్య ప్రజలకు నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పెట్టిన ఈరోజు కూడు గూడు నీడు ఆ గూడు గురించి ఈరోజు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన పెట్టిన పథకాలు రైతువారి పట్టాలు తీసుకురావడం అయితే ఉంది. పట్వారీ వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థని రెవెన్యూ తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ ఆ రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ఆయన చేసిన పథకాలు శాశ్వతంగా భూమి మీద మానవుడు నివసించినంత కాలం ఆయన పథకాలు ప్రజల మానుతూనే ఉంటాయి, చిరస్మరణీయుడు. ఆయన ఉన్నంత వరకు భూమి మీద ప్రతి బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఆయనను ఒక దేవుళ్ళ కొలుస్తూ ఇప్పటికీ ఆరాధిస్తూ కొనసాగడం జరుగుతుంది. కనుక ఆయనను మనమంతా ఎల్లవేళ ఎప్పుడు మర్చిపోకుండా భగవంతుడు ఎలా ఉంటారో మనం ఎన్టీఆర్ గారిని చూస్తేనే మనకు భగవంతుడు గుర్తొస్తున్నాడు. కనుక ఆయన భగవంతుతో పోలుస్తూ మనం ఇప్పటికీ ఆయన్ని ప్రార్థిస్తున్నామని ఈ అవకాశం అందరికీ సెలవు తీసుకున్నాం. గౌరవనీయులు మన వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మన పెద్ద ఆయన పురుషోత్తం చౌదరి గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడము, ఈరోజు మన గ్రామంలోనే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం చాలా సంతోషకరమైనది. తెలుగుదేశం వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారు అనేక కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో మాండలిక వ్యవస్థ అనేది ఒకటి ముఖ్యమైనది. అటువంటి కార్యక్రమాలు పేదవారికి గూడు గుడ్డు నీరు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు వరకు కొనసాగడం కూడా జరుగుతూ ఉంది. కనుక ఈ వర్ధంతిని ప్రతి ఒక్క కార్యకర్తల సమావేశంలో మా పెద్దాయన గారి సమక్షంలో జరుపుకుంటూ కార్యకర్తలందరిగా మేమందరం సంతోషిస్తున్నామని సెలవు తీసుకుంటాం.